వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. Oh my dear girls, dear boys, dear madams, Guru Brahmalara. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. 2003-2006 బీజెడ్సీ పూర్వ విద్యార్థుల సమావేశానికి వేదిక నిన్న ఆచార్యులకి అలాగే కార్యక్రమాన్ని హాజరైనటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు. చాలా సంతోషం. దాదాపుగా 18 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలవడం, మిమ్మల్ని అందరినీ చూడటం, అలాగే మీ గత స్మృతులను నెమరు వేసుకుంటూగా మీరు ఎంజాయ్ చేయడం, అలాగే అధ్యాపకుల యొక్క మీకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకోవటం, కళాశాలని గుర్తు చేసుకోవటం, ఇవన్నీ కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయంగా భావిస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి కార్యసాధకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే 1-2 పేర్లుగా చాలామంది ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా సమిష్టిగా అభినందిస్తున్నాను. ఎవరొకరు వెంట కట్టడానికి ముందుకు వస్తే ఏర్పాటు కావడం కొనసాగటం అలాంటి తీసుకుని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సురేష్, కృష్ణ కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మీ మీద అభిమానంతో, ప్రేమతో గతంలో కళాశాలలో మీతో వాళ్ళు కలిసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడం, గతంలో మనం చదువుకున్నటువంటి రోజుల్లో 18 సంవత్సరాల అనుభవం మీద ఈరోజు మీ అనుభవాలను పంచుకోవడం. గతంలో విద్యార్థిగా ఆ రోజు తెలియక కొన్ని, తెలిసి కొన్ని, లేదా అహంభావంతో కొన్ని, లేదా ఈర్ష్య ద్వేషంతో కొన్ని విషయాల్లో మనం అక్కడక్కడ పోటీపడి పట్టుకున్నటువంటి నడవడిక ఆ రోజు జరిగింది. కానీ ఆ తర్వాత ఏదైతే ఈరోజు సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా మీరు మనస్ఫూర్తిగా డాక్టర్ జి రామకృష్ణారెడ్డి సార్ గారికి, అలాగే నా సహా అధ్యాపక బృందానికి నమస్సుమాంజలు, విద్యార్థులకు శుభాశీస్సులు. ఈరోజు ఈ సమ్మేళనానికి, ఆత్మీయ సమ్మేళనానికి నన్ను ఆహ్వానించినందుకు మీకందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే నేను మాస్టర్గా మీకు ఉండలేదు. నన్ను మీరు అందరూ చూసి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. నేను 84 నుండి ఈ కళాశాలలో పొలిటికల్ సైన్స్ లెక్చర్గా పనిచేస్తున్నాను. బహుశా నేను చాలామందికి నా పేరు తెలిసే ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఇంకొక పర్యాయానికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవటం వల్ల
నిజ జీవితంలో తమ క్లాస్మేట్స్ ఏ విధంగా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవటానికి, ఒకరి అభిప్రాయాలను మరొకరు ఎక్స్చేంజ్ చేసుకుని రాబోయే కాలంలో ఒకరి ఒకరు సహకరించుకోవటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ కళాశాలలో చదువుతున్నప్పుడు మనం ఏం చేశామో, ఒకవేళ ఎన్ఎస్ఎస్లో ఉండినప్పుడు ఏమైనా సంఘటన, ఎన్సిసిలో ఉన్నప్పుడు ఏమైనా విషయాలు, ఇప్పుడు టూర్ గురించి చెప్పారు, వీటన్నిటి గురించి మీరు ముచ్చటించుకోవటం వల్ల ఒక విధమైనటువంటి ఆనందం ఏర్పడుతుంది. కాబట్టి వ్యక్తి జీవితానికి ఆనందం అనేటువంటిది ప్రధానం. అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ ఆరోగ్యం ఆయు ప్రమాణాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి ఆనందాన్ని పంచుకునే విషయంలో మీరు ఎప్పుడూ వెనకాడవద్దని చెబుతున్నాను. చెప్పడం జరిగింది. కానీ మనము ఈరోజు ఈ ప్రోగ్రామ్ మరి డిగ్రీలో ఉన్నప్పుడు ఏ రోజులో ఇంత గొప్ప క్లాసెస్ నేను మాట్లాడుకోలేదు. మీరు 38 years వచ్చినాయి. సార్ నేను ఎల్జీటీగా వర్క్ చేస్తాను. ఎంఏ కంప్లీట్ చేశాను. నంద్యాలలో తర్వాత ఇక్కడ మెడిసిన్లో వర్క్ చేస్తాను. ఇద్దరు పిల్లలు కాకుండా పాపాచి కాలేజీ నుంచి నేను చదువుకున్నది ఎయిడెడ్ స్కూల్లో సార్. 8th, 9th, 10th మాకు టీచర్స్ ఉండేవాళ్ళు కాదు. మేము ఈ కాలేజీలో చదివేటప్పుడు చాలా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. అంటే సబ్జెక్ట్ పరంగా కొన్ని కాలేజ్ వేరియేషన్లో అంటే ఇంటర్మీడియట్ కాలేజెస్లో చదివించాము, అంటే గ్రామీణ ప్రాంతంలో చదివించాము. ఇక్కడికి వచ్చేసరికి ప్రతి సబ్జెక్ట్ కూడా హెల్త్గా అనిపించేది. కానీ రాను రాను మాకు ఏమైందంటే ఆ సబ్జెక్ట్ మీద పట్టు ఎలా సాధించాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పేసి మన డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ కానీ అలాగే రువాని కానీ బాబు కానీ ఇదంతా కూడా మనకు చాలా హెల్ప్ చేస్తాం.